ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఫిబ్రవరి 1, 2026. మీకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనము. నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. ఆమేన్. కొన్నిసార్లు స్నేహితులే అపనమ్మకస్తులుగా మారొచ్చు. అయితే ప్రభువు మనల్ని విడిచి దూరంగా ఎప్పుడూ వెళ్ళడు. కారణం, మనం ఆయన కృపా కనికరాలను పొందాం కదా. ఆయన మన ప్రార్థన మనవులను ఎప్పుడూ వినేవాడుగా ఉంటాడు. ప్రవక్త ఇలా అంటున్నాడు మీకా గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాల్లో. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని కోడలు అత్త మీదకిని లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి చాలా దౌర్భాగ్యకరమైంది. అయినప్పటికీ మనకు నిజమైన స్నేహితుడు ఉన్నాడు. మన కష్ట సుఖాలు ఆయనతో చెప్పుకోవచ్చు. ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి మనం ఆ ప్రభు అయిన యేసు వైపు చూడటమే జ్ఞానయుక్తమైన పని. అంతేగాని ఇతరులతో మనం గొడవ పడకూడదు. మన సొంత బంధువులే మన ప్రేమపూర్వకమైన మనవులను తృణీకరించినప్పుడు ఇక మనం చేయగలిగిందంతా కేవలం మన రక్షణకర్త అయిన దేవుని సన్నిధిలో కనిపెట్టడమే. ఆయన మన ప్రార్థన వింటాడు. మనం ఎదుర్కొంటున్న శ్రమలను, నలుగులాటను ఆయన చూస్తున్నాడు. అప్పుడు నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు అని మనం సాతానుతో చెప్పగలిగేటట్టు దేవుడు చేస్తాడు. మన దేవుడు సజీవుడు, ప్రేమాస్వరూపి గనక మన మొర ఆయన వింటాడు. ఆయన నిబంధనను స్థిరపరిచేవాడు గనక తప్పనిసరిగా మనల్ని ఆదుకుంటాడు. నా దేవుడు అని మనం ప్రభువును సంబోధిస్తున్నాం కాబట్టి పూర్తి నమ్మకంతో నా దేవుడు నా ప్రార్థన వినును అని చెప్పగలం. గాయపడి రక్తసిద్ధమైపోయిన నా హృదయమా, నీ దుఃఖాన్ని నా దేవుని ఎదుట కుమ్మరించు. అప్పుడు దేవుని స్వరం మెల్లగా నీకు వినిపిస్తుంది. దేవుడిచ్చిన ఈ వాగ్దానం స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.